గరీబ్ హఠావో మాటలకే పరిమితం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలైన హైదరాబాద్లో ఒక ఇల్లు నిర్మించలేదు. ఇందిరమ్మ ఇల్లు అంటూ మంత్రులు మాత్రం హడావుడి. 6 లక్షలు తీసుకొని సింగిల్ బెడ్రూమ్ ఇస్తామనడం ఏంటి? ఉన్న సిటీకే దిక్కు లేదు, ఫోర్త్ సిటీనా? మాజీ మంత్రి తలసాని. ఈయన పరిస్థితి ఏంటంటే అధికారం కోల్పోయిండు సీనన్నకేమో అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళ గడీలల్లో చేరిండు. ఒకప్పుడు వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు తిట్టిన సీనన్న వాళ్ళ గడీలల్లో ఒక బందీ అయిపోయి మాట్లాడుతున్నాడు. పాపం సీనన్నకు అర్థమైతలేదు. అంటే కాంగ్రెస్ వ్యూహాలు ఏంది, ఎట్లా ముందలికి పోతుందనేది సీనన్నకు తెలుస్తలేదు. అయితే ఇక్కడ ఏంది అంటే పేదలకు ఇల్లు ఇవ్వొద్దా, 60 లక్షల విలువైన ఇంటిని 6 లక్షలకే ఇస్తున్నాము, దొరలకు ఇది నచ్చడం లేదు, అందుకే విష ప్రచారం చేస్తున్నారు. మీకు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. ఈ ఇండ్లు ఇస్తున్నది ఎక్కడనో సిటీకి 35-40 కిలోమీటర్ల దూరంలో 528 చదరపు గజాలల్లో ఎందుకు ఇస్తున్నారు ఇల్లు అంటే, సిటీలో హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ జాగాలు ఉన్నాయో ఆ జాగాలల్లో ఇండ్లు కట్టి ఇస్తున్నాము అని చెప్తున్నారు. మామూలుగా మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో కొనుక్కుంటే ఎంత ఉంటుంది? దాదాపు 40 నుంచి 60 లక్షల వాల్యూ ఉన్నది. 60 లక్షల వాల్యూ ఉన్నది. ఆ రకమైన కట్టడం కట్టి ఇస్తామని చెప్తున్నారు. ఈ బిల్డింగులు, ఈ అపార్ట్మెంట్లు కట్టి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు హైదరాబాదు సెంటర్లో, ఈ సెంటర్లో మరి ఈ ఇల్లు మరి సింగిల్ బెడ్రూమ్ రావాలంటే ఎట్లా వస్తుంది? అందుకనే గతంలో కూడా వైఎస్ఆర్ కూడా 2 లక్షలకే ఇచ్చిండు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం, అప్పుడున్న మన రూపాయి విలువ ప్రకారం 2 లక్షలు అప్పట్లో ఇచ్చిండు. అవి ఎంత బాగున్నాయి ఇప్పుడు. అందులో పోయి 60-70 లక్షలు పెట్టినా ఇప్పుడు దొరుకుతలేవు. అందులో ఇంత పాతగైనా అందులో దొరుకుతలేవు. అక్కడ బండ్ల కూడా దగ్గర ఒకటి కట్టిండు. అట్లా ఆ టైపులా గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టి మంచి వాతావరణం క్రియేట్ చేసి 11 లక్షల ఇల్లుని, అంటే దాని అంచనా వ్యయము అంటే జాగా కాకుండా, జాగా మళ్ళీ ప్రభుత్వము మళ్ళీ ఆ మహిళలకు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పింది. ఏడొస్తుంది ఆయనకి 6 లక్షలకి ఇల్లు. 6 లక్షలకి ఇల్లు ఇస్తా అంటుంటే ఇంకా నొప్పిలేస్తుంది. 6 లక్షలకి ఇల్లు ఏందట? అరే నాయన, 6 లక్షలంటే నీకు కరోనా వచ్చి దవాఖానలో పడితే వారం రోజులనే 10 లక్షల బిల్లు చేస్తుర్రు. అటువంటి పరిస్థితి ఏర్పాటు చేసిండు కేసీఆర్. అటువంటిది ఏంటంటే ప్రభుత్వం మీద భారం పడకుండా ఆ 6 లక్షలు ఏదో నామినల్గా కట్టించుకొని మిగతా 5 లక్షలు భరించి ఆ ఇల్లు కేటాయిస్తున్నాడు. ఇప్పుడు ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. ఇప్పుడు 35 కిలోమీటర్ల దూరంలో కేసీఆర్ ఇల్లు కట్టిస్తే ఎవడన్నా పోయి ఉంటుండా ఇళ్ళల్లో? ఏం లేదు, తాళాలు వేసుకొని వస్తారు. అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఓలుకో కిరాయికి ఇస్తున్నారు 1000 రూపాయలకు. అట్లా కాదు, ఉండాలి, అందులోనే ఉండి ఇక్కడ నుంచే వాళ్ళ పనులు, అన్ని కార్యక్రమాలు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఇవన్నీ మొదలు పెట్టుకోవాలి. ఇక్కడనే ఉండేటట్టు కిరాయి తప్పించుకోవాలి. ఇప్పుడు ఏడజూడు 5-6 వేల కిరాయి, ఆ కిరాయినా తప్పుతుంది సింగిల్ బెడ్రూమ్ ఉంటే. అటువంటి ఇల్లు తయారు చేస్తుంటే దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. నిజంగా కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఏం 6 లక్షలకు ఇల్లు అంటే ఏంది? 4 విడతలు కట్టాలి 6 లక్షలు. సింగిల్ బెడ్రూమ్ రెడీ చేసినాక అప్పుడు ఉరికొచ్చి లైన్ కట్టి దన్న కొనుక్కొని పోతారు. అందుకనే ఇంట్లో ఏంటంటే ఈ దొంగలు, బీఆర్ఎస్ దొంగలు, పైసలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా అయితే అందరూ అప్లికేషన్లు వేసుకుంటారని చెప్పేసి ఏం చేశారంటే, వాళ్ళ పేరు మీద ఎక్కడ ఇల్లు జాగా లేని వాళ్లకు, అసలైన పేదలకు ఆ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించుకోరు. ఆ 6 లక్షలు కూడా 4 విడతలలో టైం ఇచ్చారు. 1.5 లక్షల సమయం కూడా ఉంది. ఇంకో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాలంలో 6 లక్షలు చెల్లించేటట్టు అది ప్లాన్ చేసిర్రు. ఒకటేసారి మిమ్మల్ని కట్టమని అంటలేరు. అప్పుడిన్ని బయట కిరాయి కడతారు. నెలకు 6-7 వేలు, 12 72,000, సంవత్సరానికి 72,000 కడతారు. జస్ట్ 4 విడతలలో 6 లక్షలు కడితే ఇల్లు మీ సొంతం. దానికి మళ్ళీ 10 సంవత్సరాల టైం కేటాయించారు. ఈ ఆలోచన చేసుకోరు. ఇక అది కూడా మంచిది కాదని చెప్తున్నారు. హైదరాబాద్లో ఇస్తున్నారు ఇల్లులు, గుర్తుపెట్టుకోరి. ఎక్కడనో కాదు, మీకు పని చేసుకునే ఆఫీసులకు దగ్గరగా ఎక్కడైనా రావచ్చు, ఏడనైనా పని చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోరి. కేటీఆర్ కట్టిండు కదా గచ్చిబౌలి, పటాన్ చెరువు, ఆ సైడ్లో కోకాపేట, నార్సింగి, ఆకాశానికి తెలిగే బిల్డింగులు కట్టుకున్నారు. అవన్నీ అమ్ముకుంటుండు, కోట్ల రూపాయలతో అమ్ముతున్నాడు. ఇక్కడ బిల్డింగులు సింగిల్ బెడ్రూము 5-6 లక్షలకి ఇస్తా అంటే వీళ్ళకు నొప్పిలేస్తుంది. వాళ్ళేమో 4 కోట్లు 5 కోట్లలోనేమో అమ్ముతారు ఆ ప్లాట్లు. ఇక్కడ 6 లక్షలకి ఇస్తే వాళ్ళకు నొప్పిలేస్తుంది.